శ్రీ విద్యాం శాంతము వద్దమ్మా. ఇంకో 3 బిందెలు పోసుంటే అభిషేకం పూర్తయ్యేది. ఇలా చివరిదాకా వచ్చి ఆగిందంటే ఏదో కీడు జరగబోతోంది. మళ్ళీ అభిషేకం చేసినా ఫలితం వృధా. తీర్చుకోలేని మొక్కుని నేను తీరుస్తాను తల్లి. మా అక్క కోరిక తీరేలా నన్ను ఆశీర్వదించు. అమ్మా, ఏం చేస్తున్నావు? మొక్కు తీర్చుకుంటున్నాను పూజారి గారు. మొక్క? అవును పూజారి గారు, అమ్మవారికి 101 బిందెలతో అభిషేకం చేయాలనుకుంటున్నాను. చూడమ్మా, అమ్మవారికి అభిషేకం చేయడం చాలా కష్టతరం తల్లి. ఎంత కష్టమైనా భరిస్తాను. మా అక్క కోసం ఈ మొక్కు తీరుస్తాను పంతులు గారు. మరి నీకు నియమాలు తెలుసా అమ్మా? తెలుసు పూజారి గారు. అమ్మవారి కుంకుమ పెట్టుకోమ్మా. పసుపు బట్టలు కట్టుకొని మనసులో సంకల్పం చేసుకుని అభిషేకం ప్రారంభించు.
వెన్నెలా ఇదేం చేస్తుంది ఇక్కడ? పద చూద్దాం. అదేంటక్క, రామేశ్వరం పోయినా శనీశ్వరం పోలేదన్నట్టు ఇంట్లో మోహిని పేడ వదిలించుకోవాలని గుడికొస్తే ఇక్కడ కూడా ఇదుంది. ఛ! అక్క, దీని ప్లానింగ్ ఇటు నాకేం అర్థం కావడం లేదు. ఇప్పుడు ఈ అభిషేకం ఇది ఎందుకు చేయిస్తుందంటావు? నేను నువ్వు త్వరగా పోవాలని, ఆస్తి దానికి దక్కాలని. అక్క, మరి నాకేం తెలిసే అదెందుకు ఇలా చేస్తోందో? సర్వాలంకారయుక్తాం సతతమవైదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం. అమ్మా, అన్నయ్య. వెన్నెలా, ఏం చేస్తున్నావు? అమ్మవారికి 101 బిందెలతో అభిషేకం చేస్తున్నాను బావా. 101 బిందెలతో అభిషేకమా? దేనికోసం? అక్క కోసం బావా. అక్క కోసమా? అవును బావా, మోహిని అక్క కోసమే. అక్క మొక్కు తీర్చుకోలేకపోయింది, నేను తీరుస్తున్నాను. అందుకే నిన్ను కూడా రమ్మన్నాను. నువ్వెప్పుడు మోహినిని చూడలేదు, కలవలేదు. అలాంటిది మోహినికి మొక్కుందని నీకెలా తెలుసు? నువ్వు ఈ డైరీ చదవకూడదు. చదివితే అనర్థాలు జరుగుతాయి, అపాయాలు ముంచుకొస్తాయి. ఏ బహుత్ బహుత్ ఖతర్నాక్ హై. చెప్పు వెన్నెలా, అడుగుతుంది నిన్నే. బావా, అది అది ఆ బావా, రాత్రి అక్క కళ్ళకొచ్చి చెప్పింది. అమ్మా, నాకు ఒక డౌట్ అమ్మా. మోహిని కల్లో మొక్కు గురించి చెప్పిందా, లేక మన గురించి కూడా చెప్పిందా? అక్క, నాకు కూడా ఒక డౌట్. కల్లో చెప్పిందా లేక కనిపించి చెప్పిందా? వెన్నెలా, బతుకున్న వాళ్ళు అడిగితేనే ఎవరూ పట్టించుకోరు. అలాంటిది కల్లోకొచ్చి చెప్పిందని ఇలా చేస్తున్నావంటే నీ చాలా గొప్ప మనసు వెన్నెలా. అయ్యో బావా, అలాంటిదేం లేదు. నువ్వు ఇక్కడే ఉండు, నేను మొక్కు తీరుస్తాను. సరే పద, నేను వస్తాను. పర్లేదు బావా, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళొస్తాను. అక్క, వాసు ముందు నటించడంలో ఇది నిన్నే మించిపోయిందక్క. వాసుని చూడనంత వరకు బానే మూసింది, వాసుని చూడగానే పాడిపోతున్నట్టు నటిస్తుంది. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్. సర్వాలంకారయుక్తాం సతతమవైదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం. అమ్మా, ఈ బిందెతో 100 బిందెలు పూర్తయ్యాయి. ఇంకొక బిందె పోస్తే అభిషేకం పూర్తవుతుంది. అలాగే పంతులు గారు.
సర్వాలంకారయుక్తాం సతతమవైదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురుణతాం సర్వసంపత్ప్రదాత్రీం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూఖైః దేవి విభావయే భవానీం. వెన్నెల 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 లే. అమ్మా, నీ సంకల్పం చాలా గొప్పది. మీ అక్క మొక్కు ఈ రోజుతో తీరిపోయింది. బాబా, అక్క మొక్కు తీర్చాను బాబా. ఇది నా వల్లే అయింది బాబా. పద వెన్నెల. శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురుణతాం సర్వసంపత్ప్రదాత్రీం. ఇంటికెళ్దాం పదండి. అమ్మా, మరి పూజ? అది చేసింది కదా. ప్రశాంతత కోసం గుడికొస్తే అది కూడా కరువైంది. పదండి. అసలు నీకేమైనా పిచ్చా? 101 బిందెలతో అభిషేకం ఏంటి? బావ కోసం ఎవరైనా ఇలా చేస్తారా? అమ్మా, నేను చేసింది బావ కోసం కాదు. బావ కోసం కాక మరింకెవరి కోసం చేసావు? మోహిని అక్క కోసం. మోహిని అక్క కోసం చేయడం ఏంటి? మోహిని అక్క ఒక మొక్కు తీర్చుకోలేకపోయింది. ఆ మొక్కు నేను తీర్చాను. ఇది నీకెలా తెలుసు? అక్క డైరీలో చదివాను. వెన్నెలా, వెన్నెలా, డైరీ చదువుదామని డైరీ తీసుకొని వస్తాను. డైరీ లేదు, ఏం లేదు. పద. ఆ డైరీలో ఇంకా ఏం రాస్తుంది? డైరీ ఇంకా చదవలేదమ్మా. చదువుతుంటే నువ్వు ఈ డైరీ చదవకూడదు. చదివితే అనర్థాలు జరుగుతాయి, అపాయాలు ముంచుకొస్తాయి. ఏ బహుత్ బహుత్ ఖతర్నాక్ హై. అక్కడ జరిగింది ఎవరితోనూ చెప్పొద్దని చెప్పి పకీర్ బాబాయ్ డైరీ తీసుకున్నాడు. అసలు ఆ డైరీలో ఇంకేం రాసిందో వెంటనే పకీర్ బాబాయ్ ఇంటికెళ్ళి డైరీ తెచ్చుకోవాలి. ఏ, ఏమైందే? తినకుండా చీకటిగేస్తున్నావు? బయటికెళ్ళాలమ్మా, ఇప్పుడే వస్తాను. ఉండు. ఇంత రాత్రి పూట ఎక్కడికే? మళ్ళీ ఆ మోహిని ఇంటికా? లేదమ్మా, నేను వెళ్ళేది మోహిని అక్కింటికి కాదు. నాకు తెలిసి నువ్వెక్కడికెళ్తావా? పద. అమ్మా, వదలమ్మా, నేను బయటికి వెళ్ళాలి. వదులు. నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. పద. అమ్మా, వదలమ్మా. అమ్మా, పద. అమ్మా, వదలమ్మా. రావే. అమ్మా, నన్ను వెళ్ళనివ్వు. అమ్మ, వెళ్ళనివ్వమ్మా. అమ్మా, అమ్మా, నా మాట వినమ్మా. అమ్మా, అమ్మా, నన్ను బయటికి వెళ్ళనివ్వమ్మా. వెళ్ళు. అమ్మా, అమ్మా, నేను బయటికి వెళ్ళాలమ్మా. అమ్మా, 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 తలుపు తీ. పొద్దునొచ్చి తలుపులు తీస్తాను. అమ్మా. అప్పటి వరకు పడుకో. అమ్మా, తలుపు తీ. అమ్మా, నేను బయటికి వెళ్ళాలమ్మా. అమ్మా, తలుపు తీ అమ్మా. అమ్మా. పకీరింటికెళ్ళి డైరీ తెచ్చుకుందామంటే అమ్మ ఇంటి ఇలా చేసింది. ఇప్పుడు పకీరింటికి ఎలా వెళ్ళాలి? అయ్యో,
నువ్వు పకీర్ బాబాయ్ దగ్గరికి వెళ్ళేలా నేను చేస్తాను. ఇదేంటి ఇక్కడెవరూ లేరు? తలుపులు ఎలా తెరుచుకున్నాయి? ఎలా అయితేనేంటి, ముందు పకీర్ బాబా ఇంటికెళ్ళి ఆ డైరీ తెచ్చుకోవాలి. నూటొక్క బిందెలతో అభిషేకమా? దేనికోసం? అక్క కోసం బావా. మోహినికి మొక్కుందని నీకెలా తెలుసు? ఏంటమ్మా, ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉన్నావేంటి? మీ ఇంటి కోడలు మోహిని. ఏంటక్క, నువ్వు కూడా మాలాగే అర్థం కాక ఆలోచనలో పడ్డావా? నేను ఆలోచిస్తోంది జరిగిన దాని గురించి కాదు, జరగబోయే దాని గురించి. ఎవరు ఏం చేశారు అని కాదు, మనం ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనే దాని గురించే ఆలోచించాలి. అర్థం కాలేదు కదా? ఇక నుంచి మనం ఆచితూచి అడుగు వెయ్యాలి. అనుకున్నది అనుకున్నట్టు చెయ్యాలి. ఇప్పటి వరకు మనం వేసిన ప్రతి ప్లాను ఫెయిల్ అవ్వడానికి కారణం మోహిని. ముందుగా మనం చెయ్యాల్సింది ప్లాన్ ఏ. మోహిని ఆత్మను బంధించడం. ఏమైంది? సమాధిని పగలగొడుతున్నారు. అదే సమాధి బావా. ఏమన్నా? అవును బాబా, అత్తే సమాధిని కూల్చేస్తున్నారు.